శుభమస్తు. శ్రీరామ జయం. జ్యేష్ఠేంద్రే పురుహూతశ్చ శక్రశతమఖస్తథా అని ఒక నిఘంటువు. జ్యేష్ఠ ఒక నక్షత్రం. ఈ నక్షత్రానికి ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడికి ఉండే ప్రాథమిక లక్షణం కూడబెట్టడం. జ్యేష్ఠ నక్షత్రానికి పెద్దమ్మ అన్న సంకల్పం కూడా మనవారు చెబుతూ ఉంటారు. దరిద్రదేవత అని కూడా అంటూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం బుధ దశతో, వింశోత్తరీ క్రమంలో బుధ దశతో జీవితం ఆరంభం అయ్యేటటువంటి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు వ్యాపారి. బుధగ్రహం వ్యాపార బుద్ధిని పెంచి పోషిస్తుంది. బుధగ్రహం ద్వారా మనం ఊహాశక్తిని పెంచుకోగలుగుతాం. బుధగ్రహ అనుకూలత ఉంటే చదువు వస్తుంది, డబ్బు మన వద్ద సేకరింపబడుతుంది, నిలవ ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో మా ఊళ్ళమ్మ జాతర ఇది ఒక అద్భుతమైన ప్రత్యేకం. ఇది కూడా ఎక్కడ? భీమవరంలో. మా ఊళ్ళమ్మ అందరికీ తెలిసిన అమ్మ, గ్రామదేవత. దేవతలలో విష్ణువు, శివుడు, బ్రహ్మ, దుర్గాదేవి అందరు దేవతలు ఒక్కరే. కానీ ఈ చెప్పబడ్డ సాధారణ సాత్విక దేవతా రూపాలు ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఈ దేవతల అర్చన విధానాలు భిన్నంగా ఉంటాయి. గ్రామ దేవతల కొలుపు వేరుగా ఉంటుంది. ఈ కొలుపులో జాతర అన్న పేరిట, ఆరాధన అర్చన అన్న పేరిట పసుపు, కుంకుమ, నిమ్మకాయల మాలిక, విశేషంగా గాజుల సమర్పణ, బియ్యం సమర్పించడం, ఖడ్గం అందించడం, శివసత్తుల పూనకాలు గమనించడం, బెల్లం అన్నం పొంగలి నివేదనగా అర్పించడం, నీరు వేపమండలు అర్పించడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ మనం జాతరలలో, కొలుపులలో చూస్తూ ఉంటాం. ప్రతి ఊరిలో ఉండే అమ్మ మామూలుగా ఉంటుంది, కానీ ఆవిడ మామూళ్ళమ్మ. పొలిమేరలలో ఉండే అమ్మ గ్రామ శివారులన్నింటినీ కూడా రక్షించేటటువంటి అమ్మ. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంట్లో ఉయ్యాల కట్టుకోగలుగుతాం. అమ్మ అనుగ్రహం ఉంటే ఇంట్లో ఇంటిల్లిపాదికి ఉద్యోగాలు లభిస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంటేనే ఇంట్లో వివాహాలు అవుతాయి, శుభకార్యాలు అవుతాయి, గృహప్రవేశాలు చేసుకోగలుగుతాం. సమస్త శుభాలకు కారణం. కానీ జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠుడు అయిన కుమారుడికి, జ్యేష్ఠురాలు అయిన అమ్మాయికి వివాహం చెయ్యరాదు. త్రిజ్యేష్ఠ అంటుంది కాలామృతం అనే గ్రంథం. సంతానంలో పెద్ద కుమారుడు, సంతానంలో పెద్ద కుమార్తె, జ్యేష్ఠ నక్షత్రంలో కూడా వివాహ ముహూర్తం నిర్ణయం చేయరాదు. జ్యేష్ఠమాసంలో అసలు చేయకూడదు. ఎందుకు ఇలా చెప్పారు అంటే, పెద్దవారికి ఉండే బాధ్యత వేరు. ఆ బాధ్యత ఆ కుటుంబం మొత్తానికి సంబంధించినది. వారిలో బాధ్యతతో పాటుగా ఒక అధికార, నిర్ణాయక, నిర్దేశిత్వ లక్షణాలు ఇరువిరిలో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో వివాహం జరిపితే, ఈ మాసంలో వివాహం జరిపితే ఆ రూలింగ్ పవర్ అని ఆంగ్లంలో చెబుతాం. నిర్ణయాత్మక శక్తి, పరిపాలనా శక్తి, ఇది పెరిగి పెరిగి పెద్దనై కుటుంబానికి విఘాతం కలిగిస్తుంది. ఎంత మేరకు అవసరమో అంత మేరకే ఉండాలి. అందుకే వద్దన్నారు. కాబట్టి మా ఊళ్ళమ్మను స్తోత్రం చేద్దాం. జ్యేష్ఠమాసం ప్రారంభం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారిని స్తోత్రం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.